దోస్తులు ఒక్క నిమిషం ఆగండి దోస్తులు. నిన్న చాలా కామెంట్స్ వచ్చాయి, చాలా లైక్ చేస్తున్నారు. బోరింగ్ గా ఉందని. సారీ దోస్తులు. ఈ పార్టీతో కొంచెం ఎంటర్టైన్మెంట్ పెడదాం అనుకున్నాను దోస్తులు. కొందరేమో ఓన్లీ కామెడీ ఇష్టపడుతున్నారు, కొందరేమో స్టోరీ పెట్టమంటున్నారు. మాకు అర్థమైంది ఏంటంటే స్టోరీతో పాటు కామెడీతో పాటు స్టోరీ రెండు ఉండాలని అర్థమైంది దోస్తులు. ఇక దోస్తులు అందరూ డాన్సులు పాటలు అడుగుతున్నారు కాబట్టి ఈ ఎపిసోడ్ లో కొంచెం డాన్సులు పాటలు పెట్టేసి మీనాక్షి పెళ్లి కూడా కానిచ్చేద్దాము. ఇంకా రేపటి ఎపిసోడ్ లో మీనాక్షి పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుంది, స్వప్నకి ఇద్దరు ఆడబిడ్డలతో ఎలా పెళ్ళవుతుంది, అందరు ఎక్కడోళ్ళక్కడ వెళ్ళిపోతారు, అప్పుడు రాణి లైఫ్ ఎలా ఉంటుంది, ఇదంతా చూసేద్దాము. ఓకేనా దోస్తులు? ఇంకా మళ్ళీ లాగ్ అది ఇది అనకండి దోస్తులు. ఇప్పటి నుంచి స్టోరీ వస్తుంది, స్టోరీతో పాటు కామెడీ కూడా ఉండబోతుంది. ఏది కూడా 2-3 రోజులు పెట్టాం దోస్తులు, ఏ రోజుది ఆ రోజే పెడదాం. ఇంకా కొందరైతే మరీ ఘోరంగా కామెంట్స్ పెడుతున్నారు దోస్తులు. మీ అభిప్రాయాలు చెప్తే పర్వాలేదు దోస్తులు, కానీ కొందరైతే కొంచెం ఓవర్గా పెడుతున్నారు. అలాంటి వాళ్ళనైతే మేము హైడ్ చేస్తాం దోస్తులు. మీ ఇష్టం. ఇంకా మీ కామెంట్స్ మాకు కనిపించవు, వేరే సబ్స్క్రైబర్స్ కి కూడా కనిపించవు. కామెంట్స్ మరీ హర్ట్ చేసే విధంగా ఉంటే హైడ్ చేస్తాం దోస్తులు, మీ ఇష్టం. ఓకేనా దోస్తులు? మళ్ళీ పార్టీ అప్పుడే క్లోజ్ చేశారా అని కొందరు బాధపడతారు. అసలు ఫీల్ అవ్వకండి దోస్తులు, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ రోజు ఉంటుంది. మరి దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో పార్ట్ 29 తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 29 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ ని. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓ ప్రియాంక, ఇక నాతోటి కాదు గివాంకరింగ్ చేసుడు సాలిగా మత్తయింది. కాళ్ళు గుంజి పాడైతాన్ని, నిద్ర కూడా వచ్చి పాడైతుంది. ఇక అందరూ మంచుకో డాన్సో పాటనో ఏదోటి వేసి పోన్రి సపడేక. మురళి దా, ఓ బేబీ దా, నువ్వు కూడా డాన్స్ చేద్దాం దా. ఆడు రాడు, నేను రమ్మంటే నువ్వు పట్టుకొని రా. అబ్బో, బాగానే ఎగిలిస్తాన్నావు కానీ దా, ఇక బాగానే వేసినట్టు నువ్వు మందు వయమ్మో. సరే గాని ప్రేమ బాగానే అవుతుంది గాని ఆ ఓగాడు వెనక ఫోటోలో చూడు, వాళ్ళు ఎట్లా ఎత్తుకున్నారో నన్ను గట్ల ఎత్తుకో. నువ్వు నోరు తెరిచినా నోరు మూసినా ఎత్తుకునుడే దా. నేను అందుకే రానంటే బేబీ బేబీ నిన్ను ఎత్తుకుంటుందా? సూపర్ సూపర్ మురళి, సూపర్ ఎత్తుకున్నావు. అయిపోయింది, నాది అయిపోయింది, నేను పోతీగా. ఏంటి అయిపోయింది? ఇట్నాడు నువ్వు నేర్చినా ఇప్పుడు నన్ను ఎత్తుకునుడే. పట్టుకో నడు మీద చెయ్యి. నడుము ఎక్కడున్నది? గిడ ఇక పట్టుకోదా. బేబీ నన్ను కాపాడు. అయ్యగా బేబీకి ఏం పుట్టింది గట్లనే వన్నది? ఓ బేబీ, యోగాసనం ఎత్తన్నావే. గంత సన్నగా ఉన్నది, ఎంతసేపు అన్న ఉంటది అట్లనే. నువ్వు ఉంటావేనా? చేతి ఉంటాదే. ఉంటది ఏం కదా. బేబీ ముఖం దానా మంచిగా నిల్సా. నీకేమవుతుందాను నేను ఎలా నిల్చుంటే? నడుము ఎక్కడున్నదే దొరుకుతలేదు. అదే కదా నువ్వు పట్టుకున్నదే. మంచిగా పట్టుకో. చేతులు వస్తుంది. ఇంకొంచెం లేపు. మంచిగా అంచు. అన్ని రోగం పాడైపోను. లే నన్ను ఎత్తుకోమంటే బరవన్నట్టు నా మీదనే పడ్డావు. అవ్వలే, ఈయన పందికిన వారైతే సూత్తే ఎట్లా ఉంటాడు కానీ పందికి పందున్నాడు. లే మురళి, నాకు అర్థమైతుంది నీ కథ. ఆయనతో మూతిని ముద్దించుకుంటావేంది? మురళి వద్దు మురళి. ఏమైంది మురళి? నన్ను ఎత్తుకుని కూడా శాతాగా దీనికి పోజులు కొట్టమంటే కొడతాడు. 2 పెళ్లి చేసుకుంటాడు. ఈయన మోకాళ్ళ చెప్పునాడ పెడితే ఈయన మొఖం అంగడి పోతే. బేబీ నా నడు పెరిగింది బేబీ, లేవత్తలేదు, లేపు బేబీ. అయ్యో మురళి, నన్ను ఎత్తుకున్నావు అయిపోయింది కదా మురళి. మళ్ళా బర్రెన సీన్ ఎందుకు ఎత్తుకున్నావు? లేపు బేబీ. ఒసే బక్క ముఖం దానా, నువ్వు కూడా వంటావే దీని బక్క ముఖంలో అంగడి పోను. అయ్యో లేపుండ్రో ప్రియాంక, లేపే. పోతుకు ఈడొచ్చి నా మీదనే వన్నాడు, అది వచ్చి మళ్ళా ఆని మీద వన్నది. అందరు కలిసి నా మీద వన్నారు. బేబీ దానా, నీ యాక్షన్లు నాకు తెలిసే. నా మొగుడు నా మీద వన్నాడని నువ్వు వచ్చి ఆయన మీద వన్నావు. నాకు తెలియదు అనుకున్నావే నీ కథలు. కాదను
నాటకాలు ఆడకే లేవు. మురళి లేస్తేనే నేను లేస్తాను. బక్క మొక్క దానా చూస్తే బక్కగా ఉన్నావు కానీ ఇంత బాగా ఉన్నావు తెలుసానే. నువ్వు లేస్తేనే కానీ లేస్తాడు. నేను లేవ్వను. మురళిని ఫస్ట్ లేవమను. మురళి లేస్తేనే నేను లేస్తాను. మురళి నిద్ర వస్తుంది. మురళి అన్నావే ఏడు పాపు నీ ఏడుపుగా తర్వాతే. నేను తిర్రి అనేసరికి లేవకపోయినరో నేను దీన్ని నటీసురుతా నేను నటీసురుతా చెప్తాన్నా. అది పోయి అమెరికాలో పడాలి, నువ్వు పోయి బొంబాయిలో పడాలి చెప్తాన్నా. ఎవ్వురా ఎత్తుకోరా ఉలెమొక్కపోడా అంటే నా మీదనే పడతాడట, అది నా మీదనే పడుతుందట. ఎత్తగానే పడతాన్నారా నేను నీకు? ఇక మున్సిపాలిటీ చెత్తపడ్డాన్ని విలువని చెత్తగాన్ని ఎత్తుకపోతారు. అరే నువ్వు ఇంకోసారి ఏడ్చావనుకో నీ మీద ఎక్కి వాంకరింగ్ ఎత్తా చెప్తాన్నా, సచ్చూరుకుంటావు. అయ్యో ఈ బేబీ దానికి ఏం పుట్టింది? ఎట్లో కట్టె చసుకపోయినట్టే కనబడుతుంది. ఉన్నదా పీకిందా? బేబీ గుసుక్కన్నావే? ఓ బేబీ గుటుక్కన్నావే? ఓ బేబీ గూసినావే? మురళి ఏది ఎత్తుకపో నువ్వు గీది అన్నాడు గుయ్యాలే. అటేసి డాన్స్ చేయనిత్తలేరు. అరే నేను ఒడియమ్మ బాటి వాడతాను, వెనక నుంచి జంపు చుక్కు మనకపోయినావంట చూడు. గట్లనే వాడు, లేకపోతే నీ మీద వచ్చి దొరుకుతా. ఒడియమ్మ బంటి నేను లడ్డూలు తిన్నారో, తర్వాత సకినాలు తిన్నారో, తర్వాత బిర్యానీ గుమ్మినారో. అరే మురళిగా నిన్ను చంపుతారో, ఈ బేబీ దాన్ని కాలి రగ్గొడతారో. సౌండ్ వినబడతలేదేమిరో. ఎంత చందం దారి మళ్ళిందా లోకంలోకే చేరి కొత్తగా. చూపులతో గుచ్చి గుచ్చి సంపకే మేరే సరీ, గుండెకి రంధ్రాలు చేసి జారకే మేరే సరీ. ఓసరి నీ కోసం పిచ్చోనైపోయాని, ఓసరి నీ కోసం పిచ్చోనైపోయాని. నా ఒళ్ళు పేలిపోయేలా చూడకే మేరే హాయ్, నవ్వులతో గుచ్చి గుచ్చి సంపకే మేరే హాయ్. మసివదనే మసివదనే నన్ను టార్చర్ పెట్టేది నీవా, సైకో సైకో వేషాలతోని నీ అమ్మతో కలిసి ప్లాన్లేసి మొత్తంగా టార్చర్ పెట్టేది నీవా. సురేష్ వింటావా, సురేష్ వింటావా, నాకు ఫుడ్ ఆర్డర్ చేస్తావా? పార్టీలోని బరి లెక్క తింటివిగా నేను మీ అమ్మ, మళ్ళా ఆర్డర్ అంటవేంది నా సాగు కాకపోతే. ఎందుకట్లా అంటావు సురేష్? అసలు పార్టీలో నాకు నచ్చలేదు. చికెన్ పిజ్జా ఆర్డర్ చేస్తానంటివి కదా, మరి నేను చీర కట్టుకున్నా చెయ్యవా? చేస్తనే చేయక చేస్తానా, నిన్ను కట్టుకున్నందుకు అనుభవిస్తా. ఆ రాజుగాడు ఏడా పోయిండు, నా బతుకు బస్టాండ్ వేసి పోయిండు స్వప్నా. ఏమండి ఓవర్ చెయ్యకు, అతిగా యాక్షన్లు చెయ్యకు. పార్టీలో అందరూ వచ్చారా లేదా? నువ్వు మాత్రం ఎందుకు తాగి అతి చేస్తున్నావు? పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ మనమే చూసుకోవాలి కదా. ఏమండి ఓవర్ చెయ్యకండి. ఆపకపోయారా రేపు మీకుంటది. నీ కాళ్ళను చూసుకుంటా వదలని అన్నది చూడే నా బూటి. ఆ కాళ్ళను ఇట్లా రొక్కకు వెళ్ళకు దయలేదా బూటి. బూటి నువ్వు నాటి చేసుకుందామా బోటి. పొట్టవాళ్ళుగా తిన్నాక ఎగురమంటే ఎగురరాదే నా బూటి. గుడి అనకానా బావా గుడెనికెక్కి పోతున్నాడు. ఆని పోపు చూసి అయ్యంతా ఏడెక్కెళ్ళే, అయ్యయ్యా ఉఫంతా ఏడెక్కేలే, అయ్యయ్యా
గుడి వెనకానా బావా ఏమెక్కి పోతున్నాడే ఓ పోసి అని ఊపు చూసి ఏమేమి అయితాందేనే అబ్బ నాకు ఏమేమో అయితాన్నదే. మాస్టారు మాస్టారు మందికి నా నీతి సూక్తులు మీరెందుకు పాటించరు, నన్నెందుకు చంపుతారు? నీ ముక్కు మీది కోపం, ఈ ముఖానికేమందం, ఆ బుంగమూతి సందం, మా జ్యోతమ్మకే అందం. నన్ను కనిపెంచింది మా తల్లిదండ్రులైతే నా వేలు పట్టి సరైన దారిలో నడిపించింది మా వదిన. ఆ దారిలో వెలుగు నింపింది మా అన్నయ్య. నా ప్రేయసి కోసం తప్పిస్తూ చావు బ్రతుకులతో చీకటి అంచుల దాకా వెళ్ళిన నాకు పునర్జన్మనిచ్చింది మా అత్తయ్య రాజేశ్వరిదేవి. నా జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చింది నా ప్రేయసి మీనాక్షి. ఐ లవ్ యూ మీనాక్షి. ఐఎమ్ నథింగ్ వితౌట్ యూ. యు ఆర్ మోర్ దెన్ ఎవ్రీథింగ్. అందరూ ఉంటేనే మనం, ఎవరూ లేకపోతే మనం కూడా లేము. ముందుగా మనల్ని కన్న తల్లిదండ్రులకు గౌరవం ఇస్తేనే, వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటేనే జీవితంలో మనం ముందుకెళ్తాము. అన్నీ వాటంతటవే మన ముందుకొస్తాయి. అబ్బబ్బబ్బా, అన్ని నొప్పులే. జీవనైతే మంచిగా పాట పాడలేదు, డాన్స్ చేయలేదు. 5 నిమిషాలు వచ్చి కూర్చున్నది చక్కగా పోయివన్నది. ఏమైందే బర్రెదానా, తెల్లారు లేవంగానే నా మీద చచ్చిపడ్డావు. డాన్సులు చేసి చేసి ఒళ్ళంతా నొప్పులు అవుతాయి. నువ్వేమో డాన్స్ లేదు ఏం లేదు. 2 రోజులైంది పార్టీ అయిపోయి, ఇంకా నొప్పులు తగ్గుతలేవానే? బాలింత నొప్పులు నీకు. నువ్వు ఎత్తు వెళ్తుంది నీకు బాలింత నొప్పులో ఏం నొప్పులో. మీ తమ్ముడును ఆ బొక్కల బేబీ వచ్చి నా మీద పడ్డారు ఇద్దరికిద్దరు. వీడియోలు ఉన్నది చూయించుతాగు. నీ మీద పడ్డరా? అబ్బా, ఇక తెల్లనట్టే మాట్లాడకాయని మొత్తం మా గురించే ముచ్చట్లు అందరూ. అయ్యో, నువ్వు పెద్ద సెలబ్రిటీవని నీ గురించే ముచ్చట్లు పెడతారు. దాని రాని ముఖం అంగడి పోతే పొంగ పొంగ అన్న ఈ సీరియల్ పట్టుకపోవే అంటే అటుగానే ఒప్పుకుంటూ పోయిందంటే. అయితే నాకెందుకు చెప్తాను? దాన్నే ఫోన్ చేసి అడగకపోయినావు? నేను ఫోన్ చేస్తా, అస్సలు చేయదానికి. అది నాకేయాలగా నేను దానికి వేసుడేంది? మరుకో, దండం పెట్టు. నాతోటి ఎందుకు చెప్తాను? చెప్తాన్నా, నా రాణి అని దాన్ని ముద్దించుకుంటావు కదా, నా బిడ్డ నా దుడ్డే అని. నీ బిడ్డ గురించి నీకు కాకపోతే వాళ్ళకి చెప్పాలి. ఏమైంది వదినమ్మా, పిలిచిండట? పిలిచిన దా కూసో, ఆడ కూసో కింద. ఆడ కుర్చీ ఖాళీ ఉన్నది కానీ అందులో కూసో. అబ్బా, వీళ్ళందరికీ ఎక్కలేని బలపత్తంది. బియ్యంపురాల్ని కదా నేను, నా ముందట ఆ కుర్చీలో కూసోదు. ఇప్పుడు కూర్చుంటది ఇప్పటి నుంచి. ఎందుకో పిలిచినావు? ఈ బిడ్డకు ఉన్నాయి 4 చీరలు ఉన్నాయి, పట్టుకపో ఇంటికి పోంగా అని చెప్పిన. అవునా? పట్టుకపోనలేదు చూసినావా? దానికి బాగా ఎక్కువ అవుతుంది. లేకపోతే గిట్ట చేస్తుంది తన్న. అయ్యో మర్చిపోయిందా మన్ను. పోంగా పిల్ల ఏడ్చేది ఏడ్చుడు, దానికి మనసులో పట్టలే. ఇక మళ్ళీ వస్తారు కదా తీయని పెళ్ళికి, పట్టుకపోతుంది. ఇక మళ్ళీ వచ్చినాక అది పట్టుకొచ్చేదేమున్నది, నేను పోనా ఇక. నేనే పడేద్దాం అనుకుంటాడు ఏంది తల్లి బిడ్డలు ఇద్దరు. మాటలు జోరొస్తానే ఏమే? ఇంటి ఎక్కువైంది కదా నేడున్నాను రోజులు. నేనేమన్నానే, బట్టలు పట్టుకపోలేదు నీ బిడ్డ అని చెప్తాను అంతే. ఎటు పోయిందట మరి నీ తమ్ముడు ఉన్న బేబీ? మళ్ళీ ఏ విదేశాలకు పోయినరో, హనీమూన్లకు పోతాండ్రో, మరి ఎటు తిరగబోతాండ్రో. నీ మొగుని గురించి నన్ను అడుగుతావేందే? తోయలేదానే? నీ మొగుడు ఎటు పోతాండో ఏం చెప్తాండో చూసుకోవా? అయ్యో, మొన్న అన్నయ్యను పార్టీలా ఒక్క తనుడు తన్నింది కాదు అదినే. ఓ ఆడెక్కడనో ఎగిరిపోయి పడ్డాడు. పాపం నడు మెరిగిందన్నాడు అప్పటికే. ఏమైందో ఏమో, నడు మెరిగితే లేస్తాడాడు. బొక్కల దవాకాల వండేటోడు పట్టీలు కట్టుకొని. అంతటిదే యాక్షన్లు. ఆడు ఈడంటవేమే? మూతి పళ్ళు రాలగొట్టన్నా? రాలగొట్టవు తీయమన్నా అంటే మూతి పళ్ళు రాలగొట్టన్నా అంటది. తమ్ముడు వేసే వేసాలని మాత్రం పూసుకొస్తుంది. గుడికి పోదామంటే కానీ పోదామా? టిఫిన్ తిన్నాక షుగర్ గోల్ వేసుకున్న ఆకలి పాడైంది. ఇక తిన్నాక పోతే మంచిగా అనిపించదు. రేపు గిట్ట పోదాంతి. రేపు అందరు బిజీ ఉంటారు కావచ్చుగా. ఓ వల్డీ ఫంక్షన్ అట, ఆ ఫంక్షన్ అట, ఈ ఫంక్షన్ అట, రకరకాలు చేస్తాను. ఇక ఉన్నోళ్ళ కథ ఏరైనా ఉంటుంది. నీ బిడ్డకైతే ఏం చేసినావు నువ్వు? తన్న పెళ్లి వేసి ఎలా కొట్టుకున్నావు మంచిగా. అన్నీ మేమే చూసుకున్నాడు. ఇక నేనేమన్నా చూసుకోమన్నా అదినే. కట్నం కూడా తక్కువ ఇచ్చి పాడేండ్రు. నేను ముందే చెప్పినా కదా వదిని. ఇప్పుడుగా పాత ముచ్చట్లు ఎందుకే? కాదక్క, నేను చెప్పిన ఏమైతే గింతే ఇచ్చుకోగలం, ఇక మాతోటి కాదని. ఓ మీ కొడుకే రాని తప్ప నేను ఎవరిని వేసుకోను అని పట్టుకొని కూర్చున్నాడు. పట్నం వద్ద ఏమద్దు రూపాయి వద్ద అన్నాడు. మమ్మల్ని చేయమంటావు?
అయినా కట్నం పైసతోటే బంగారం కూడా వేపించి దానికి నేనేమన్నా తిన్నానా చేసినా కట్నం పైస మాది మాకు ఇచ్చి పేరుకి నేనే బంగారం చేయించిన అంటావు. దీనికి తిన్నది ఏడు అరుగుతలేనట్టున్నది. స్వప్న వాళ్ళ అత్త గిట్లనే మాట్లాడితే ఏం చేస్తావే నువ్వు? అది పెట్టినవా ఇది పెట్టినవా అని ఆరాలు తీసింది అనుకో, మంచిగా అనిపిస్తుంది కదా నీకు? ఓ నా బిడ్డకు ₹1,00,00,000 పెట్టి పెళ్లి చేసిన నేను తెలుసా. నీ బొందా, ₹1,00,00,000 పెట్టి పెళ్లి చేసినావా? అంటే 70-80 లక్షలు అయినాయి. మీరు 20-30 లక్షలు అయినాయి. ఇక అవన్నీ లెక్కలకు వస్తాయా? చేసి ఏం బీకినవే ₹1,00,00,000 పెట్టి పెళ్లి చేసి? ఏం బీకుడేంది, ఊరంతా చెప్పుకుంటాను నా బిడ్డ పెళ్లి గురించి తెలుసా. చెప్పుకుంటే నీకేమొచ్చింది, నీ బిడ్డకేమొచ్చింది? సంతోషం వస్తుంది నాకు. నా బిడ్డే ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ప్రౌడ్గా ఎన్నేళ్ళు ఫీల్ అవుతుంది అట్లా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అట్లా ప్రౌడ్గా? ఓ వారం రోజులు ఫీల్ అవుతుందా? ఓ నెల పోనీ ఓ సంవత్సరం వేసుకుందాం. తర్వాత నువ్వు ఫీల్ కావాలి, గింత ఖర్చు పెట్టినా అన్ని పైసా అంతా వీకిందని. గీ రానికి ఏమన్నా బ్లౌజులన్నా కుట్టించిందా? వర్క్ బ్లౌజులు కూడా కుట్టియలేదు వీళ్ళవ్వ. అట్టే చీరలు కొని పంపింది. బ్లౌజులన్నీ నా కొడుకే కుట్టించిండు. ఇప్పుడు అవన్నీ ఎందుకు తిట్టాను వదినే? గిన్నేళ్ళు అవుతుంది పిల్ల కుట్టే. నా బిడ్డకు ఒక్క బ్లౌజ్ పెళ్లి బ్లౌజ్ ఎంతనో తెలుసా? ₹1,00,000 పెట్టి పోయించిన బ్లౌజ్ వర్క్. లచ్చనా అంటాను కానీ ఏమనుకుంటాను మరి? గందుకే నా బిడ్డకు నీ బిడ్డకు పోలిక లేదని చెప్తా. నా బిడ్డ రేంజ్ వేరే, మీ బిడ్డ రేంజ్ వేరే. ఊకే నా బిడ్డ ఎంబడి తిరగద్దు. నీ బిడ్డ ఎంబడి ఎవరు తిరిగిండ్రే? అదే ఎప్పుడు రాని వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతుంది. దాని తల్లిగారి ఇల్లు గట్లే తిరుగుతుంది. 1,00,000 పెట్టి పోయించినవా వదినే ఒక్క చీర బ్లౌజుకు? మరేమనుకున్నావు? అమ్మో 100 చీరలు కొనొచ్చు. ₹1000 చీరలు 100 చీరలు వస్తాయి. నా అసంటిదైతే ఇక జీవితాంతం బట్టలే అవసరం లేదు, పుట్టినప్పటి నుంచి వచ్చేదాకా. అంతగానం ఎందుకైంది మరి? చేతితోటే కదా వాళ్ళు వేసేది. అంతగానం ఎందుకైందంటే దాని మీద ఏమేం పోయించిన అనుకున్నావు? ముత్యాలు, పగడాలు, వజ్రాలు, అంకట్లు, అన్ని రాళ్ళు, పచ్చలు, కెంపులు అన్నీ వేసి వేయించిన పోత. అబ్బో గందుకేనా గంత రేటు? జాకెట్ పాడైనా కూడా మనం అవన్నీ కత్తిరించుకొని వాడుకోవచ్చులే. వాడుకోవచ్చు కానీ పాడు కాదు కదా అది. ఏం చేసుకుంటావే ఆ బ్లౌజ్ని? మ్యూజియంలో పెట్టి పూజ చేస్తావే ఇది రోజు? లేకపోతే రోజు వేసుకుంటావా ఒకసారి? ఆయనకైతే ఏం తెలియదు. నువ్వు గన్ని కోట్లు పెట్టి పెళ్లి చేయించినావు, నీ బిడ్డకని తెలియదు అది నాకు నువ్వు చెప్పేదాకా. దాని బొందా ఏందో వాగుతుంది, వాళ్ళు గిట్ట రాయిందో మనం. లేకపోతే దాని బొంద ₹1,00,00,000 పెట్టి ఎడ పెళ్లి చేయించుతుంది? నా తమ్ముని జాగలు భూములు అని కలిపితేనే 1,00,00,000 కావు. అయ్యో అటుగానే అంటా అయితే. అట్టికి కాకపోతే నువ్వు నిజం అనుకుంటానావా అనే? దానికి తిన్నదరగాక వాగేది వాగుతుంది. పిసలేసిందావే నీకు? ఇట్లా ఎంతమందికి చెప్పుకుంటూ వచ్చినావే? అంటే గా రేంజ్లో వేద్దాం అనుకున్నా నేను. నీ తమ్ముడు బగ్గా సంపాదిస్తే నీ తమ్ముడేమో గిట్ట పాడేండు. పైసలు లేక నా బిడ్డకు అట్టిగానే వేసినా ఇద్ది. మళ్ళా వాటిగానే వేసుడు అంటావు? నా తమ్ముడు దానికి మంచి కట్నం ఇచ్చిండు. వాళ్ళు అద్దన్నారు, ఉన్నోళ్ళైనా అద్దన్నా ఇచ్చిండు. ఎందుకంటే ఆ బిడ్డకు రేపు ఏ మాట రావద్దని, మంచిగా చూసుకోవాలని. అర్థమైందా? కరెక్టే, బిడ్డకు ఏ మాట రాదు. ఇట్లా రెండో పెళ్లి చేసుకుంటే ఏ మాట రాదు కదా. పువ్వు అని ఉంచుతాను అందరూ. బొంబాయి ఆంటీ ఏంటిదే? రాజేశ్వర ఆంటీ కంచి నుంచి చీరలు తెప్పించింది కదా, వచ్చినాయి. అందరినీ రమ్మంటుంది. రూమ్లో వర్షి కూర్చున్నాడు ఆయన. కంచి నుంచి తెప్పించిందా అని. ఆడ అగ్గకు దొరుకుతాయి అని ప్లాన్లు. అట్లని కాదు, క్వాలిటీ మంచిగా ఉంటాయని. తెలిసిన వాళ్ళ దగ్గర నేయించినాయట అవి. మరి మేము అట్టే మనిషికి ఒకటి తీసుకోవచ్చు అట్నా? మనిషికి ఒకటి కాదు, మనిషికి 5 చీరలట. మనిషికి 5 చీరలా? ₹100 చీరలా అని? ఒక్కొక్కటి 20,000 ఉంటుందట చీర. మనం అక్క నుంచి తెప్పించుకున్నాం కాబట్టి 10,000 కోటి పడుతుందట. 5 చీరలు అంటే నాకు 5, నా బిడ్డకి 5, నా రాణికి 5, 15. ఇంకోరు ఉన్నారు మా ఇంట్లో. అయ్యో మాకు 15 చీరలు వస్తాయి. ఇంకిద్దరిని కనకపోయినావు, వాళ్ళిద్దరు కూడా వస్తుండే. అందరిని తీసుకొని రమ్మన్నది ఆంటీ. నేనైతే అందరికి చెప్పిన. ఇక మీ ఇష్టం, ఆంటీ ఏమంటే నాకు తెలియదు. వస్తానం పావే. ఓ బర్రెదానా, నోరు తర్వాత తెరిచావుపా. దాన్ని చీరలేంది అది నేమనకు. నువ్వైతావా? మీనాక్షికి కూడా కొన్ని సెలెక్ట్ చేయాలి. నడు. చెప్పనేటివైంది. ఏమైనా గిడచ్చి కూర్చుంటావేమే? నేనెక్కడ కూర్చుంటా నీకెందుకు మమ్మీ? ఆగో
అమ్మ అని రెస్పెక్ట్కి ఇవ్వనే. ఇస్తున్నా, చెప్పు. అటు పోదాంపా. ఏటు? మీ అత్త చీరలు కొనుకొచ్చిందటనే కాసుకెళ్ళి. ఆశ అదే గదే కోస పోస ఎంత ఉంటది కానీ. ఏం చెప్పింది, ఏం తెచ్చింది, కరెక్ట్ చెప్పు. పట్టు చీరలట గడ క్వాలిటీ మంచిగా ఉంటాయట కానీ క్వాలిటీ మంచిగా ఉంటాయట, పైసలు అగ్గబడుతుందట. దాని నుంచి పట్టుకొచ్చింది. కంచి పట్టు చీరలు. కొంచెం కొంచెం మనిషికి 5 ఇస్తుందట. ఒక్కొక్కటి 20 వేలట, కానీ 10,000కే పడతానయట మనకు. అవును, ఇక్కడ షాప్లలో అట్లాంటి చీరలే మస్తు రేట్ అమ్ముతారు. మరి మనం కూడా ఎప్పుడు కంచికాయ పట్టుకొచ్చుకుంటే ఏమవుతుంది? నీకు ఇస్తారనుకున్నావా? మస్తు దూరం ఉంటుంది అది. నువ్వు పోయి ఒక చీర ఇయ్యు, దానికి బేరం ఆడతా అంటే అస్సలు ఇయ్యరాలు. మొత్తం ఒకటే దిక్కు పంపుతారు, గట్టలు. మా అత్తకు తెలిసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ. వాళ్ళు పంపిస్తారు చెప్తే. మనిషికి 5 ఇచ్చిందే మీ అత్త గృహం కాకపోతే. ఇక 10 రూపాయల చీరలు మనిషికోటి వారితే చాలదా అని కానీ చీరలు పెట్టుడేంది? ఇక 5 రోజులు ఉంది కదా ఫంక్షన్, రోజుకొకటి కట్టుకుంటారని పెడుతుంది కావచ్చు. రోజు కోటి కట్టుకుంటారు. వాళ్ళ కొంపల చీరలు లేవా? వాళ్ళు పట్టుకొచ్చుకోరా, గీమె పెట్టుడేంది? ఇంకా వాటికి లంగలు జాకెట్లు అన్ని కుట్టి మనం మీ అత్తను. ఏమన్నా టైలరింగ్ మిషన్ షాపు నడుపుతాందేందే మీ అత్త? ఏం మాట్లాడుతున్నావు మమ్మీ, పిచ్చి పిచ్చి. గామి షాప్ నడిపడేంది, అది కూడా టైలర్ షాపు. మీ అత్తకు కూర్చునే శాత కాదు కానీ కూర్చొని కుట్టా కొడుతుందా? అంత సీన్ లేదు. అందరికి ఇచ్చడు పక్కకు పెట్టు. మీనాక్షిను ప్రియాంక ఇద్దరు కలిసి ఎక్కడ కొనుకొచ్చుకున్నారో చూసినావు కదా. చూసినా మంచిగా హైదరాబాద్ పోయి గంత పెద్ద షాప్లో కొనుక్కుంటాండ్రు. మరి నన్ను కూడా రమ్మంటే ఏమైతుండే? నేను కూడా ఒక చీర కొనుక్కునేదాన్ని కదా. నువ్వు కొనుక్కున్నాడు ఎందుకే? మీ అత్తకు కొనియరాదా? మరి అయ్యో ఇంటి ఆడపిల్ల, మా ఇంటి కోడలు అని అలా కొనియత్తలేదా? అలా చేతులకు రానే రావేమే. 70 పానం పోతుంది రూపాయి పెట్టానంటే. అప్పుడు నన్ను రమ్మని ఒక్క మాట కూడా అనలేరంటే. పోని రమ్మనకు పోని. నేనంటే అవసరం లేదంటే వాళ్ళంటే కూడా నాకు అవసరం లేదు. మరి ఇంకేం దేవేం చెయ్యక దిక్కుమాల 1000 రూపాయల చీరలు తీసుకో అంటుందా వచ్చి. ఇప్పుడు నువ్వు నేను పోయి ఎగవాడుకుంటా తీసుకోవన్నా ఆ చీరలు? మళ్ళీ ఆయన తాగునే పోతే ఉంచుకునే పోతే అందరు ఏరుకోగా మిగులుతాయిదా? అంత సీన్ లేదు. మా అత్త ముందే నాకు తీసి పెడుతుంది కొన్ని చీరలు. ఏది నచ్చితే అదే తీసుకోమంటుంది. ఆమెకు నా టేస్ట్ గురించి బాగా తెలుసు. ఇప్పటికి ఎన్ని మాటలు కొన్నదా నీకు? ఎప్పుడు షాప్కైనా కొనుకొస్తుంది. మా ఆడబిడ్డ లెక్క కాదు మా అత్త. దయ్యపోకది అక్క నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళకబడ్డది. అది ఎప్పుడు వయసు వస్తుందో ఏమో, నెల కూడా కాలేదు వచ్చి. ఇంకా 2 నెలలు సంవత్సరం ఎట్లా కడుతుందో ఏమో. దిన గంటలు లెక్కున్నదే మమ్మీ నాకు. ఇక పోతారు బిడ్డ, ఎక్కడ వాళ్ళు అక్కడ పోతారు. నేను చెప్పిపోతావు మీ అత్తకు, నా బిడ్డ బాలింతే ఎక్క పారలు చెప్పకున్నది. మా అత్త ఏం చెప్పది, ఈ ప్రియాంకనే ఓవర్ యాక్షన్. ఆ ముష్టి చీరలు దానే ఏరుకోమను ప్రియాంకను మీనాక్షిని. వాళ్ళు ఎందుకు ఏరుకుంటారే? మంచిగా 70,000 80,000 లక్షలు 2 లక్షలు గంట పిరాని చీరలు కొనుక్కొచ్చుకున్నారు ఆడిపోయి. ఈ లాపతి పాడైపోను. ఇక మళ్ళీ ఎప్పుడన్నా కొంటారా కొనరా అన్నట్టు తెచ్చుకున్నారే అంటే ఆ మీనాక్షి మీ వదినే. అలా నుంచి నాకు ఒక్క చీర కూడా ఇస్తలేరు చూడే. ఇక పెళ్లి కోసం కొనుక్కున్నారు, నీకెందుకు ఇస్తారే? నువ్వైతే వాళ్ళని బాగా వెనకేసుకురా గాని. సో దోస్తులు చూసిండు కదా ఇవాళటి ఎపిసోడ్ గింతే దోస్తులు. మన మీనాక్షి బంటి పెళ్లి కూడా జరిగిపోయింది దోస్తులు. ఇక పార్టీలు ఫంక్షన్లు అన్నీ అయిపోయినాయి దోస్తులు. ఎక్కడోళ్ళు అక్కడ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక నేను మా ఇంటికి పోయినా, నాతో పాటు మా అత్త కూడా వచ్చేసింది ఇంటికి. నా బిడ్డ చెప్పున పాపం ఇక్కడ ఒకతే ఉన్నది. ఇద్దరిద్దరు ఆడబిడ్డలతోటి ఎట్లా ఎగుతుందో ఏమో. ఓ 4 రోజులు ఇంటికి పంపించమని చెప్పాలి వాళ్ళ అత్తతోటి. ఏం పని ఉన్నది మనకు? అయితే నువ్వన్న అక్కడ ఉండాలి, లేకపోతే ఆవిడన్ని ఇక్కడికి రావాలి. ఏమన్నా చేసుకోండి, నాకైతే అనవసరం. నీకు అనవసరం అంటేమేమే, నువ్వే కదా వేయాల్సింది చాకిరి. ఇక బొంబాయి పెద్దమ్మ వాళ్ళ హస్బెండ్ వస్తాడు, వాళ్ళు ఇక్కడే ఉంటారు. అంటే మన ఇంట్లోనే ఉంటారు వాళ్ళు కూడా. మన ఇంట్లో ఎందుకుంటారు అత్తమ్మ? ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. కాకపోతే మన ఇంటికి దగ్గరలోనే ఉంటారు. ఈ ముసలిది ఉంటుందా పీకుతుంది అయ్యిందే. ఎందుకత్తమ్మా మీకు బోరు కొడుతుందా? తీసుకొచ్చుకుంటారా? ఈ రాజేశ్వర అత్త నాకేం తెలుసు, చూడండి మీరే. ఇక మరి నెక్స్ట్ స్టోరీ ఎలా ఉండబోతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంజాయ్ చేశారని భావిస్తున్నాను. బాయ్ బాయ్ దోస్తులు, సీ యూ టుమారో. దోస్తులు ఫోటో ఏదో అలా ట్రై చేశాము, నవ్వుకోండి దోస్తులు.
కామెడీగా ఉంది కదూ